సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయింది. మమితా బైజు హీరోయిన్ గా నటించిన ఈ మూవీ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించారు. భారీ అంచనాలతో విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ పై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూవీపై హైప్ క్రియేట్ అయింది. అనుకున్నట్లుగానే ప్రేక్షకుల ముందుకొచ్చిన విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీపై పాజిటివ్ టాక్ మొదలైంది. సూర్య కెరీర్ లో సూపర్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన గజనీ సినిమాలో సంజయ్ రామస్వామి క్యారెక్టర్ ఇప్పటికీ చాలా మందికి హాట్ ఫేవరెట్. ఇక అలాగే సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ లో సూర్య క్యారెక్టరైజేషన్ కూడా చాలా మందికి ఇప్పటికీ బాగా ఇష్టం. ఈ రెండు క్యారెక్టర్లు కలిపి ఒక కథ రాసుకుంటే ఎలా ఉంటుంది అనే ఆసక్తికరమైన ఆలోచనలో ఈ సినిమా రాసుకున్నట్లు దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సినిమా ప్రారంభమయ్యాక కూడా దాదాపు అలాంటి ఫీలింగే కలుగుతుంది. సంజయ్ విశ్వనాథ్ ఒక బిజీ బిజినెస్ మ్యాన్. ఒలింపిక్స్ లో మెడల్ సాధించి తల్లి కోరిక తీర్చిన అతను ఆమె కోరిన మరో కోరికను మాత్రం తీర్చలేకపోతూ ఉంటాడు. అదే సంజయ్ పెళ్లి. చిన్నప్పుడు కొన్ని కారణాలతో పెళ్లే చేసుకోవద్దని ఫిక్స్ అయిన సంజయ్ తల్లి ఎంత కోరుకున్నా, ఎంత బ్రతిమలాడినా పెళ్లి జోలికి మాత్రం వెళ్ళడు. అయితే ఆమె తన వంశం ఇక్కడతో ఆగిపోతుందని బాధపడుతుందనే విషయం తెలుసుకుని సరోగసి ద్వారా ఒక బిడ్డను కంటాడు. ఆ బిడ్డకు అరుదైన ఒక బోన్ మ్యారో డిసీజ్ రావడంతో బోన్ మ్యారో డోనర్ ఖచ్చితంగా తల్లి కావాల్సి వస్తుందని తెలుసుకుని ఆమెను వెతుక్కుంటూ వెళ్తాడు. అలా అక్కడ అతనికి మ్యాడీ పరిచయం అవుతుంది. ఆమెను తీసుకుని ఇండియా తిరిగొచ్చాక ఏం జరిగింది, సంజయ్ జీవితంలో చోటు చేసుకున్న మార్పులు ఎలాంటివి, అసలు ఈ విశ్వనాథ్ అండ్ సన్స్ కథ ఏంటి లాంటి విషయాలు తెలియాలంటే సినిమా బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. అలాంటి అతనికి అసలు ఏ మాత్రం బాధరా బందీలు లేని ఓ అమ్మాయి ఎదురుపడితే ఆమె అతని మీద ఇంట్రెస్ట్ చూపించి పెళ్లికి సిద్ధమైతే అతని జీవితంలో ఎలాంటి ఆసక్తికరమైన ఘటనలు చోటు చేసుకున్నాయి అనే లైన్ తో ఈ సినిమా కథ రాసుకున్నాడు దర్శకుడు. ప్రమోషనల్ కంటెంట్ చూపిన తర్వాత 20 ఏళ్ల ఏజ్ గ్యాప్ తో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ ఎలా పుడుతుంది అనే ఆసక్తికరమైన ప్రశ్నను చాలా కన్విన్సింగ్ కథతో ముందుకు తీసుకెళ్తాడు డైరెక్టర్. ఎక్కడ లాజిక్స్ మిస్ అవ్వకుండా చాలా స్మూత్ గా సినిమాని నడిపించడంలో దర్శకుడు పడిన తపన కనిపించింది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చాలా స్మూత్ గా సాగిపోతుంది. నవ్విస్తూ, ఎమోషనల్ గా ఆలోచింపచేస్తూ 1-2 సన్నివేశాలలో కన్నీళ్లు తెప్పించేలా దర్శకుడు రాసుకున్నాడు. అయితే ఇంటర్వెల్ తర్వాత కథలో సడన్ చేంజ్. అప్పటి వరకు చాలా సైలెంట్ గా కనపడిన హీరోతో ఊహించని పనులన్నీ చేయించాడు డైరెక్టర్. అవి కూడా కొంతవరకు లాజికల్ గానే ఉండటం గమనార్హం. ఇక అలా సెకండ్ హాఫ్ ఆసక్తికరంగా సాగుతూనే చివరికి క్లైమాక్స్ ఒక హ్యాపీ అండ్ ప్రెడిక్టబుల్ వేలో క్లోజ్ చేశాడు. సినిమా కథ కొత్తదా అంటే కాదు, కానీ ట్రీట్మెంట్ కొంచెం కొత్తగా ఉంది. ఇలాంటి లైన్తో ఉన్న సినిమాలు గతంలో మనం కొన్ని చూసాం, కానీ ఎక్కడా ఆ ఫీల్ రాకుండా తనదైన శైలిలో తనదైన రైటింగ్ తో ఆకట్టుకున్నాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ స్వీట్ అండ్ సింపుల్ గా ఉంటే సెకండ్ హాఫ్ మాత్రం కాస్త ల్యాగ్ చేసిన ఫీల్ కలిగినా కూడా తర్వాత క్లైమాక్స్ లో దాన్ని మర్చిపోయేలా చేశాడు. అయితే ఈ మధ్యకాలంలో ఫోన్లలో తలపెట్టకుండా చూడగల సినిమాలలో ఇది కూడా ఒకటిగా నిలిచిపోతుంది అనటంలో సందేహం లేదు. ఒకవేళ ఫోన్లలో తలకాయ పెడితే ఒక మంచి మూమెంట్ లేదా ఒక షాట్ లేదా ఒక యాక్టర్ ఎక్స్ప్రెషన్ మిస్ అవుతాం అని ఖచ్చితంగా చెప్పగలం. నటీనటుల విషయానికి వస్తే సూర్య సంజయ్ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. తన వయసుకు తగ్గ పాత్రలో ఒదిగిపోయాడు. మమిత కూడా తనకు బాగా అలవాటైన పాత్రలోనే కనిపించింది. అయితే ఈసారి కాస్త నవ్విస్తూనే ఎమోషనల్ గా కూడా టచ్ చేసేలా నటించింది. రాధిక, శరత్ కుమార్, రవీనా టాండర్ సహా మిగతా నటీనటులందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునేలా నటించారు. ఒక పక్క కామెడీ చేస్తూనే మరో పక్క ఎమోషనల్ చేస్తూ ప్రేక్షకులను నవ్విస్తూనే కన్నీళ్లు పెట్టించేలాంటివి సీన్లలో అందరూ ది బెస్ట్ ఇచ్చారు. టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే ఈ సినిమాకి దర్శకుడు మరో హీరోలా వ్యవహరించాడు. తనదైన సింపుల్ అండ్ హార్ట్ టచింగ్ రైటింగ్ తో ప్రేక్షకులను ఏ మాత్రం బోర్ ఫీల్ కాకుండా ఒక పక్క నవ్విస్తూనే మరో పక్క కన్నీళ్లు పెట్టించేలాంటి సీన్స్ తో తన మార్క్ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇక సంగీతం విషయానికి వస్తే నేపథ్య సంగీతం సరిగ్గా సరిపోయింది. పాటలు కూడా స్క్రీన్ మీద బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువలు మాత్రం అత్యద్భుతం. ఎందుకంటే ఏ షాట్ చూసినా సినిమా కోసం పెట్టిన ఖర్చు కనిపిస్తుంది. నిడివి విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉండొచ్చు.